చలిగా ఉంది. మనుషులకు వస్తే చలిగా ఉండగా వచ్చి ఉంటారు. హాయ్ గాయస్, ఇవాళ మాకు మనాలిలో సెకండ్ డే. నిన్న ఫస్ట్ డే జస్ట్ రీచ్ అయ్యాము, ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము అంతే. నిన్న వెళ్ళడానికి టైం లేదు, నైట్ అయిపోయింది. ఎంత 10 అయిందా? 10:30 అయింది. ఇంకా తినేసి నిద్రపోయాము, ఇంకా అసలు ఓపిక లేదు. ఇంకా ఇవాళ పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. 6:30 కల్లా బయలుదేరాలని చెప్పి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఈ మధ్య. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా అసలు ట్రాఫిక్ చాలా ఉందంట. కాబట్టి తొందరగా వెళ్తే మంచిది, ట్రాఫిక్ లేకుండా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు అని చెప్పి త్వరగా రెడీ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ సిస్సు వెళ్తున్నాము. సిస్సు నుంచి సోలాంగ్ వ్యాలీ వెళ్తాము. ఎంజాయ్ చేయాలి బాగా. ఓకే, సిస్సు వెళ్తాము, అక్కడ మళ్ళీ వ్లాగ్ తీస్తాము. మీరందరూ వెయిట్ చేయండి, చూడండి. ఈరోజు అయితే మా అవుట్ఫిట్ వచ్చేసి మొత్తం కవర్ ఏం కనిపించదు. మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం కవర్ చేసేసుకున్నాం ఇద్దరు. అవును, నేనైతే లోపల 3 వేసాను. 3 వేసి పైన ఇది జాకెట్ వేసాను. ఓకే, లెట్స్ గో. మార్నింగ్ 6:30 పైన వెళ్ళినా కూడా అంతా చీకటిగానే ఉన్నింది. మార్నింగ్ మాకు ఆ చలికి అసలు లేవాలనిపించలేదు, ఇంకా తప్పదు అన్నట్టు లేసాం. కానీ లేసాక కాసేపటికి అలవాటు అయిపోయింది. మేము వెళ్తున్న ప్లేస్ సిస్సు అని చెప్పాం కదా, అక్కడ ఫుల్ స్నో ఉంటుంది. అందులో స్నో యాక్టివిటీస్ కూడా ఉంటాయంట. సో యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడ డ్రెస్సెస్ అండ్ షూస్ రెంట్కి ఇస్తున్నారు. ఆ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యాక్టివిటీస్కి ప్రైస్ కూడా వాళ్ళే కట్టించేసుకున్నారు. అండ్ అక్కడ గ్లౌజెస్ కూడా కొన్నాం. అవి నైట్ టైం వేసుకొని పడుకోవడానికి యూజ్ చేసుకున్నాం. మా కపుల్ ప్యాకేజ్ వచ్చేసరికి 9,000 పడింది. బార్గెన్ చేస్తే 8,500 తీసుకున్నారు. అండ్ సిస్సుకి వెళ్ళడానికి క్యాబ్కి 3,500 అయ్యింది. రెంట్కి కావాల్సినవన్నీ తీసుకొని సిస్సుకి స్టార్ట్ అయ్యాము. గాయస్, ఇదే అటల్ టనల్. మనం సిస్సుకి వెళ్ళాలన్నా, రోహతాంగ్ పాస్ లడక్కి వెళ్ళాలన్నా ఈ అటల్ టనల్ మీద నుంచే వెళ్ళాలి. చాలా మంది వినే ఉంటారు అటల్ టనల్ గురించి. అండ్ ఇదే ప్యాకేజ్ లో మనకు ఒక గైడ్ ని ఇస్తారు. ఆ గైడ్ మనల్ని అక్కడ ఉండే యాక్టివిటీస్ అన్ని చేపిస్తాడు. ఈ గైడ్ కి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు, ఆ ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. నాకు ఫస్ట్ ఈ వ్యూ చూడగానే ఖుషి మూవీ గుర్తొచ్చింది. సేమ్ అలాగే ఎంజాయ్ చేద్దామని వచ్చి చలికి వణికిపోయాను. ఈ బ్రిడ్జ్ చూస్తే కూడా చాలా మూవీస్ లో చూసినట్లు ఉంది అని అనుకుంటూ ఉన్నాను. ఈ లోపు డ్రైవర్ సేమ్ అదే చెప్పాడు, ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయని. గాయస్, ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది కదా, ఈ రివర్ పేరు చంద్ర నది అంట. ఇక్కడున్న మంచుకి కొన్ని చోట్ల రివర్ ఫ్రీజ్ అయింది, కొన్ని చోట్ల ఫ్లో అవుతుంది. మేము కార్లో వెళ్తూ వీడియో అంత క్లియర్ గా తీయలేకపోయాం, కానీ డైరెక్ట్ గా చూస్తే మాత్రం వ్యూ అద్దరిపోయింది అసలు. ఇక్కడ వ్యూ ఎంత బాగుందంటే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివి చూసి మంచి పని చేశాననిపించింది. ఎటు చూసినా మంచు కొండలే, చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నా హస్బెండ్ చెప్పాడు, దీనికంటే బైక్లో లడాఖ్కి వెళ్తే ఆ సీనరీ దీనికి మించి ఉంటుందని. నాకు ఈ వ్యూకి ఇంత బాగా అనిపించిందంటే ఇంకా అది ఎలా ఉంటుందో. గ్లౌజ్ లూజ్గా ఉంది చూడు, నా వేళ్ళు లేవు. ఇక్కడంతా నా వేళ్ళు లేవు, ఇక్కడికి ఉంది. చల్లగా ఉంది ఇది కూడా. వావ్, వెళ్తుంటే దారిలో మాకు ఒక వాటర్ ఫాల్ కనిపించింది, కానీ అది ఫ్రోజన్ అయి ఉంది. చాలా బాగుంది అనిపించింది. అందుకే రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి ఒక ఫోటో దిగుదాం అనుకున్నాను, కానీ వచ్చేసరికి అంత కరిగిపోయింది. పొగలు వస్తున్నాయి. ఇప్పుడే తీసుకొచ్చాము, భలే చలిగా ఉంది.
నాకెంత గ్లౌజ్ వేసుకున్న ఆగట్లు వచ్చి నాకు కూడా నేను ఇప్పుడు వరకు గ్లౌజ్ తీసేసుకున్నాను, ఇప్పుడే వేసుకున్నాను. ఎందుకంటున్నావు నాకు అర్థం కావట్లా గ్లౌజులు కూడా తీసేసి. ఎందుకంటే వీడియో కోసం, వీడియో ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా గ్లౌజ్తో వల్ల కావట్లేదు. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటికి ఆల్రెడీ 9K పే చేసేసి వచ్చాము. ఈ డ్రెస్సెస్ ఇవన్నీ రెంట్ పే చేసావా దీనికి కూడా? దానిలో చేసుకున్నారన్నారు. ఒక్క నిమిషం జిప్పు కొంచెం పైకి వేసుకో. వణుకొస్తుంది నాకు. చలిగా ఉంది. మంచులోకి వస్తే చలిగా ఉండగా వెచ్చగా ఉంటుందా? అక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ యాక్టివిటీ. దీని పేరేంటో తెలియదు కానీ పైన ట్యూబ్ లో కూర్చోబెట్టి అక్కడ నుంచి తోస్తున్నారు. అలాగే ఉండి ఫోటో తీస్తా. ఓకే. సెకండ్ యాక్టివిటీ ఏమో ఐస్ స్కేటింగ్. ఇక్కడ 2 రౌండ్స్ కంటే ఎక్కువ చేయలేకపోయాం. ఎక్కడ పడిపోతానో అని భయం వేసింది. పడ వంగు వంగు అంటే ఆగు. రా నువ్వే రా, కమాన్. దా రా, కమాన్. Slow. టైటా సరిపోయిందా? సరిపోలా. ఇవైనా పట్టాలని కోరుకున్నా. తన షూ సైజ్ అయితే అస్సలు దొరకలేదు. చాలా మార్చి చూసాడు. ఇంకా చాలా సేపు వెయిట్ చేశాక ఒక పేర్ దొరికింది. నాదైపోయాక తను ట్రై చేశాడు. నాకంటే చాలా చాలా బెటర్. ఒక్కడే వెళ్ళడానికి ట్రై చేశాడు. చల్లగుంది. ఐస్ స్కేటింగ్ ఎలా ఉంది? బానే ఉంది. నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. అబ్బా నువ్వు నేను 2 టైమ్స్ గెలిచాను. 2 టైమ్స్ నువ్వు ఒక్క టైమేగా చేసింది. నువ్వు తిరిగింది కూడా అంతే. నేను ఎంత తిరిగాను నువ్వు అంత చేసావు. కాదు నేను 2 టైమ్స్ తిరిగా. నేను 2 టైమ్సే. ఇక్కడ ఇది వాటర్ కదా.
జారుతుంది. ఇక్కడ వాటర్ ఇట్లా ఐస్లా అయిపోయినట్టు చూస్తుంటే నాకేం సీన్ గుర్తొస్తుంది తెలుసా? కార్తికేయ 2లో వాళ్ళు కార్లో వెళ్తారు కదా వాటర్ మీద, అది పగిలిపోతూ ఉంటది ఐస్, ఆ సీన్ గుర్తొస్తుంది. సినిమా ప్రభావం. సోలాంగ్ వ్యాలీలో మంచి లేదు. మంచి లేదా? ఎందుకని? ఇంకా రాలేదంట మంచి అక్కడికి. అవునా? అందుకే సిస్సుకు వస్తున్నారు అందరూ. అక్కడ ఏం ఉండదా? రైడ్స్ ఉన్నాయి. ఫోన్లే అవేనా ఉన్నాయిగా. మంచు మంచు మంచి అడిగావు. ఇదిగో మంచు. సూర్యుడు వచ్చావా నాయన? వేడిగుంది కదా సూర్యుడు వల్ల. మార్నింగ్ వల్ల చలి. క్రిస్టలైజ్ దీంతో కొట్టవాక పగిలిపోతుంది. నేను కొడదాం అనుకున్నా తీసుకొని. చచ్చిపోతాం కొడితే. ఏది నేను పట్టుకుంటా. కొట్టవాకరి నిప్పుట్టిద్ది. కొట్టంలే. తినచ్చా? మట్టి టాయిలెట్ అన్ని పోసుంటారు దాని మీద. టాయిలెట్ పోయారు మట్టి పోసుంటారు. ఫోటోస్ సింగిల్గా అయితే మేము తీసుకుంటాం కానీ ఇద్దరికి కలిపి తీసేవాళ్ళు ఎవరు లేరని అక్కడ ఫోటోగ్రాఫర్స్ చేత తీపించుకున్నాం. 1 ఫోటోకి 20 రూపీస్ తీసుకున్నాడు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము. మ్యాగీ ఒక్కటే దొరికిద్ది అనుకున్నాము కానీ చాలా ఉన్నాయి అక్కడ. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసాం. ఇది ఇక్కడ 3rd యాక్టివిటీ. దీన్ని ఇద్దరం కలిసి చేసాం. ఇటు జారుతుంది. చూసాక 2 సార్లు. అమ్మో జారింది. నేను పట్టుకుంటా, నేను జారుతున్నాడు. ఎంత వీడియో కోసం. ఇదేమో 4th యాక్టివిటీ, బాల్ రైడ్ అనుకుంటా. ఫస్ట్ చూడగానే ఇక్కడ నుంచి అక్కడ వరకు నెడుతున్నారు. ఇంతేనా, ఇంకాసేపు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. చాలా ఈజీగా చేయొచ్చు, జాలీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కానీ లోపలికి వెళ్ళాకే తెలిసింది చాలా తక్కువ అంచనా వేసా అని. ऑन कर दिया? दान पटको మా స్నో యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా రిటర్న్ వెళ్దాం అనుకున్నాం. మధ్యలో ఫ్రోజన్ లేక్ కనిపించింది. అక్కడ ఆగి చూద్దామని ఆగాము. తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళాం. ఇదే ఆ ఫ్రోజన్ లేక్.
అక్కడ టెంపుల్ ఉందంట కదా, ఒక టెంపుల్ ఉంది అక్కడ గోపురం కనిపిస్తుంది. టెంపుల్ ఇంతకుముందు 2-3 ఇల్లు ఉండేయంట, రోడ్డు ఉండటం వల్ల ఇంకా చాలా ఇల్లు పడ్డాయి. అక్కడ అక్కడ ఉంది చూసావా, దాని మీద కూడా రోడ్డు, ఈ ఇల్లు చూసావా దానికి కూడా రోడ్డు ఉందండి. ఇప్పుడే శిశు అయిపోయింది, అక్కడ యాక్టివిటీస్ కొన్ని చూసారు కదా, అవి చేసామన్నమాట. ఇప్పుడు శిశు నుంచి సోలార్ వ్యాలీకి వచ్చాము. అయితే సోలార్ వ్యాలీలో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట, అవి కూడా చేయాలనుకుంటున్నాం. అందుకే తొందరగా వెళ్తున్నాం. ఇప్పుడు మేము తొందరగా వచ్చాము కాబట్టి తొందరగా అయిపోయాయి యాక్టివిటీస్ అన్నీ. ఇప్పుడు చాలామంది ఉన్నారు లేట్గా వచ్చిన వాళ్ళు, ఇంకా అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. కష్టపడి ఒక రీల్ తీసింది, బాగాలేదు, లాస్ట్లో బాగాలేదని చెప్పి నాకైతే బాగా నచ్చింది. అప్లోడ్ చేయమని చెప్తున్నాను, తను అప్లోడ్ చేయమని నేనే నొక్కేస్తాను. సోలాంగ్ వ్యాలీలో ఇంకా దీనికంటే దారుణమైన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. నేను ఏదో పెద్ద భయం లేనట్టు అన్నీ ట్రై చేశాను. బట్ ఆ సోలాంగ్ వ్యాలీ వీడియోస్ అన్నీ పెడితే వ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది. అందుకే ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాం. లాస్ట్ వ్లాగ్లో కమెంట్లో అడిగారు చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాం వ్లాగ్స్ అన్నీ అని. మేము ట్రిప్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ హెల్త్ కూడా బాగాలేకుండా వచ్చింది. సో మ్యాక్సిమం ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ వ్లాగ్ని చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.